గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించడం ఆనందంగా ఉందని మేకపాటి సుచరిత అన్నారు. ఇది జగన్ సాధించిన విజయం అంటున్న సుచరితతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు మేకతోటి సుచరిత. ఆమె మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ విజయంతో ఆమె ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా ఉంది గెలుపు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం అండి. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఒక నమ్మకం, భరోసా ఏదైతే ఉందో అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జగన్ గారి నాయకత్వాన్ని ఏ విధంగా బలపరిచారు అన్నది తెలియజేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అంటే 2014లో ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి అవి ఏవి నెరవేర్చలేదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనేటువంటి ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లో కలిగింది. అందుకే ఈరోజు ప్రజలందరూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవడం జరిగింది. వైసీపీ గెలుస్తుందని అనుకున్నారు, కానీ ఎంత విజయం సాధిస్తుందని అనుకున్నారా? ఎందుకంటే అండి, ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎన్నికలకు ముందు దాదాపు 35,000 కోట్ల రూపాయలకు మేర హామీలు ప్రభుత్వం ఇచ్చింది. ఆ డబ్బుల్ని, ఆ స్కీములు కూడా జనానికి చేర్చింది. పసుపు కుంకుమ కానీ, నిరుద్యోగ భృతి కానీ, పింఛన్లు రెట్టింపు చేయడం కానీ. ఎందుకు వాటికి కూడా టీడీపీకి స్పందన రాలేదు? ఇప్పుడు ఉదాహరణకు మన డ్వాక్రా మహిళలదే తీసుకుందామండి, పసుపు కుంకుమలే తీసుకుందాము. మనకు అప్పుడు ఏం చెప్పారు, మొత్తం రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ చేయకపోగా వాళ్ళకి వడ్డీ మీద చక్రవడ్డీ పడి ఒక్కొక్కళ్ళది 15,000 రూపాయలు, అంటే ₹1,00,000 తీసుకుంటే వాళ్ళ 15,000 రూపాయలు, అంటే రూపాయి వడ్డీ చొప్పున